వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి బీసీసీఐ డెడ్లైన్ విధించిందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ క్రికెట్ సర్కిల్స్లో అయితే బాగా వైరల్ అవుతుంది. దానికి కారణం మీ అందరికి తెలిసిందే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చెత్త ప్రదర్శన దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ రోహిత్ శర్మ ఆడలేదు, తర్వాత 3 టెస్టులు ఆడాడు, 3 టీమిండియా 2 ఓడిపోయింది. చివరి టెస్ట్కి తానే స్వయంగా తప్పుకున్నాడు, ఆ టెస్ట్ నుంచి ఆడను అని తప్పుకున్నాడు. సో కెప్టెన్సీ విషయంలో ఒక రకంగా విమర్శలు ఉన్నా, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న ఒక గొప్ప ప్లేయర్ కాబట్టి రోహిత్ శర్మ ఇంకాస్త టైం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రోహిత్ శర్మ తర్వాత అంతకంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే. ఎందుకంటే T20 వరల్డ్ కప్ గెలిచి ఒక ఛాంపియన్ టీమ్గా ఉన్న టీమిండియాని ఆ తర్వాత హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు. అంతకుముందు రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. అక్కడి నుంచి ద్రావిడ్ పదవీ కాలం పూర్తవడంతో ద్రావిడ్ స్థానంలో గంభీర్ కొత్త హెడ్ కోచ్గా టీమిండియా బాధ్యతలు అయితే అందుకున్నారు. ఆ టైంలో గంభీర్పై చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఛాంపియన్గా నిలిచిన జట్టుని ఇంకో స్టేజ్కి తీసుకెళ్తాడు గంభీర్ అనే అంచనాలు క్రికెట్ అభిమానుల్లో, బీసీసీఐలో అందరిలో ఇవే అంచనాలు ఉన్నాయి. కానీ వాటికి భిన్నంగా ప్రస్తుతం టీమిండియా పర్ఫార్మెన్స్ అయితే డౌన్ఫాల్గా వెళ్తా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గౌతమ్ గంభీర్ ఒక T20 సిరీస్ని గెలిచారు శ్రీలంక పైన. కానీ ఆ వెంటనే వన్డే సిరీస్ టీమిండియా ఓడిపోయింది. దట్టు ఆ వన్డే టీంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్లు ఉన్నప్పటికీ కూడా శ్రీలంకపై టీమిండియా వన్డే సిరీస్ను 2-0తో ఓడిపోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ అయింది. ఇండియాలో ఆడుతూ 3 టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ అంటే 3 మ్యాచ్లు ఓడిపోయిన ఘటన దాదాపు క్రికెట్ చరిత్రలో టీమిండియా హిస్టరీలోనే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడు చోటు చేసుకుంది. సో ఆ సిరీస్ ఓటమి న్యూజిలాండ్పై 0-3 తేడాతో ఓడిపోవడం అనేది చాలా విమర్శలు వచ్చాయి టీం పైన. అలాగే గౌతమ్ గంభీర్ కోచింగ్ పైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. అయితే దాన్ని ఈ బీజీటీ సిరీస్ గెలిచి దాన్ని మర్చిపోయేలా చేస్తారని అనుకున్నప్పటికీ కూడా బీజీటీ సిరీస్లో కూడా టీమిండియా చాలా పర్ఫార్మెన్స్ చేసింది. చాలా దారుణంగా సీనియర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా దారుణంగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేసినప్పటికీ కూడా ఇంకా విరాట్ కోహ్లీకి స్టాండర్డ్స్కి తగ్గట్టు అయితే రన్స్ ఖచ్చితంగా రాలేదు. పైగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీస్కి ఎక్కువగా అవుట్ అవ్వడం, 7 సార్లు అవుట్ అయ్యాడు ఆ ఒక్క బాల్కే. సో అదొక పెద్ద వీక్నెస్గా మారింది. సో ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్స్ పైన కూడా రకరకాల కామెంట్స్ వినిపించాయి. సో ఒక రకంగా బుమ్రా ఒక్కడే 100% ఎఫర్ట్ ఇచ్చినట్టు మనకు కనిపించింది. కెప్టెన్సీ పరంగా కావచ్చు, బౌలింగ్ పరంగా కావచ్చు. మిగతా ప్లేయర్ మీద టీం అంతా సరైన విధంగా ఆడలేదు, అందుకే టీమిండియా ఓటమి పాలైందని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళు బాధ్యతలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా హెడ్ కోచ్ గంభీర్ కూడా దీనికి బాధ్యత వహించాలి అనే కామెంట్స్ అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇదే బీసీసీఐ దృష్టిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్కి అయితే ఒక డెడ్లైన్ విధించినట్లు ఇప్పటి వరకు ఏదైతే తను T20 వరల్డ్ కప్ తర్వాత బాధ్యతలు తీసుకున్నాడో హెడ్ కోచ్గా, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు కానీ ఇప్పటివరకు జరిగిన సిరీస్లు కానీ అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత గౌతమ్ గంభీర్కి అయితే ఒక డెడ్లైన్ విధించినట్టు తెలుస్తుంది. ఆ డెడ్లైన్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ, ఏదైతే పాకిస్తాన్, దుబాయ్ వేదికగా జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఉందో ఇదే గౌతమ్ గంభీర్కి ఒక ఫైనల్ డెడ్లైన్గా కనిపిస్తుంది. నిజానికైతే గౌతమ్ గంభీర్ 2027 వరకు టీమిండియా హెడ్ కోచ్గా ఉంటాడని బీసీసీఐ ముందే ప్రకటించింది. అప్పటి వరకు అతనే కొనసాగుతాడని పేర్కొంది. కాకపోతే ఇప్పుడు టీం పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి గౌతమ్ గంభీర్కి ఒక డెడ్లైన్ పెట్టడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తేనే గౌతమ్ గంభీర్ అక్కడి నుంచి కూడా టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. కొనసాగుతాడని కూడా బీసీసీఐ హామీ ఇచ్చేటట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమిండియా పర్ఫార్మెన్స్ కనుక పూర్గా ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచే గౌతమ్ గంభీర్ని రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. గౌతమ్ గంభీర్ స్థానంలో టీమిండియాకు ఒక కొత్త కోచ్ని అయితే బీసీసీఐ తీసుకురానున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విషయం ఆల్రెడీ ఇప్పటికే గౌతమ్ గంభీర్కు బీసీసీఐ పెద్దలు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఒక రకంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి ఇదొక బ్యాడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు, ఒక ఛాలెంజ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద టోర్నీ రాబోతుంది, ఒక ఐసీసీ ఈవెంట్ రాబోతుంది. అందులో కనుక టీమిండియా సక్సెస్ అయితేనే తన కోచ్ పదవి ముందుగా చెప్పుకున్నట్లు 2027 వరకు ఉంది. లేకపోతే 2 సంవత్సరాల ముందుగానే చాలా త్వరగా ముగిసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి గౌతమ్ గంభీర్కు ఒకవేళ బీసీసీఐ నిజంగానే ఆ డెడ్లైన్ విధించి ఉంటే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.